తల్లిదండ్రులకు పెద్ద ఖర్చు అంటే ఏంటి? స్కూల్ ఫీజులు కదా, ఎంతెంత ఫీజులు. వీటికి తోడు ముందుగా చెల్లించాలి అడ్మిషన్ ఫీలు. అసలు చదువు అంటేనే చాలా కాస్ట్లీ. చదువుకుంటున్నామా చదువుకుంటున్నామా అన్న పరిస్థితి ఉంది. ప్రైవేటు పాఠశాలల ముందస్తు ఫీజు వసూలు విషయంలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించింది. పాఠశాలల్లో ముందస్తు ఫీజు వసూళ్లపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఇటువంటి చర్యలు అనుచితం, ఏకపక్షమైనవే కాకుండా వాణిజ్యపరంగా విద్యను మలచరాదు అనేటువంటి న్యాయ సూత్రాలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేసింది. ఈ మేరకు మానవ హక్కుల సంఘం చైర్మన్ షమీం అఖ్తర్ అటువంటి పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. పూర్తి డీటెయిల్స్లోకి ఇప్పుడు మనం వెళ్దాం. బోడుప్పల్లోని ఒక ప్రైవేటు పాఠశాల 2026-27 విద్యా సంవత్సరానికి 50% ఫీజును ముందుగానే వసూలు చేయడం, అలాగే పుస్తకాలు మరియు యూనిఫామ్ల కోసం ముందస్తు చెల్లింపులు కోరడం వంటి అంశాలపై మానవ హక్కుల సంఘంలో కంప్లైంట్ వచ్చింది. దీనిని విచారించిన హ్యూమన్ రైట్స్ కమిషన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం విద్యా హక్కు ప్రాథమిక హక్కు కాగా దానిని లాభాపేక్షతో నిర్వహించరాదని సంఘం పునరుద్ఘాటించింది. తల్లిదండ్రులపై పడుతున్న ఆర్థిక భారం, అలాగే నిర్దిష్ట విక్రేతల వద్ద నుంచే పుస్తకాలు, యూనిఫామ్ల కొనుగోలు చేయాల్సిందిగా ఒత్తిడి చేయడం వల్ల పారదర్శకత లోపిస్తుందన్న అంశాలను గమనించిన కమిషన్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా విద్యాధికారి తగిన చర్యలు తీసుకోవాలని, ఫీజు నియంత్రణ నిబంధనల ప్రకారం విడతల వారీగా ఫీజులు వసూలు చేసే విధానాన్ని అమలు చేయాలని సిఫార్సు చేసింది. ప్రొటెక్షన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ చట్టం 1993 ప్రకారం నిర్ణీత గడువులోగా తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని సంబంధిత అధికారిని సంఘం ఆదేశిస్తూ ఈ వ్యవహారాన్ని ముగించింది.